Hi friends, I'm Yogesh, the team from Mesta Guru. So friends, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ మార్కెట్ అస్సలు బాగాలేదు. అయినప్పటికీ ఈరోజు నేను బాగా ఫ్రీగా ఉండడం వల్ల చూస్తున్నారు కదా నా ప్రాఫిట్. ఆల్రెడీ ట్రేడ్లో ఉన్నాను, ఒక్కటే లాట్ తీసుకుని ఉన్నాను. సో ఇది నా ప్రాఫిట్ ఈరోజు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. వాస్తవానికి అయితే మార్కెట్ ఏం బాగలేదు ఫ్రెండ్స్. అయితే మనం మార్కెట్కి వెళ్దాం ప్రజెంట్. సో ఫ్రెండ్స్, మార్నింగ్ మార్కెట్ నిన్నటి మార్కెట్కి అప్పర్ హైలో ఆల్మోస్ట్ అది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ అంత గొప్పగా ఏం లేదు. చూడండి, ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయింది. బాక్స్లోనే ఉంది మార్కెట్. ఆల్మోస్ట్ సుమారుగా 51,300 నుంచి 51,450, దాదాపు 150 పాయింట్స్ లోపలే ఉండిపోయింది మార్కెట్. ఇలాంటి మార్కెట్ చాలా డేంజర్ ఫ్రెండ్స్, చాలా డేంజర్. ఈ మార్కెట్ అనేది అట్లీస్ట్ ఈ ప్లేస్ వచ్చిన అంటే మనకి ఎక్కడ 51,445 నుంచి 51,300 అంటే సుమారు 150 పాయింట్ల మధ్య ఉంటుంది మార్కెట్. ఈ ఓపెన్ అవడం ఈ ప్లేస్ మనకి సుమారుగా 51,566 వచ్చింది. చాలాసేపు కన్సల్టేషన్ ఏమైంది, కిందకు వచ్చింటే బ్రేక్అవుట్ ఏమంటే మనం పుట్టుకుండగా ఉండే వాళ్ళము. కిందకి రాలేదు, పైకి వెళ్ళలేదు, ఈ ప్లేస్లో ఉండిపోయాడు. ఇది ఎంత పర్ఫెక్ట్ మార్కెట్ కాదని నా అభిప్రాయం. అందువల్ల నేను ఎంటర్ అవ్వాలి ఆ మార్కెట్లో ఈరోజు. అయితే చాలా రోజుల తర్వాత నా పర్సనల్ వర్క్స్ కొన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఫ్రీగా ఉండడం బట్టి ఈరోజు ఒక చిన్న తక్కువ లాట్స్తో చిన్నగా చేసుకుంటూ వచ్చిన. సో ఈరోజు ఆల్రెడీ చూపించే కదా చిన్న ప్రాఫిట్లో ఉన్నాను నేను. ఇదిగోండి, ఇప్పుడే క్లోజ్ చేశాను. ఓకే, 5,600 రూపీస్ ఈరోజు నా ప్రాఫిట్ అనమాట. సో మనకి మార్కెట్ అనేది ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాడు ఏ రకంగా ఉన్నా, వాడు ఎలాంటి ట్రాప్ చేసినా మనం కొంతవరకు సేఫ్లో ఉంటూనే 1 రూపాయి సంపాదించుకోవచ్చు అని చెప్పి అనడానికి నిదర్శనంగా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఇది నా ప్రాఫిట్ ఈరోజుకి. ఇంకా ట్రేడ్ చేస్తూనే ఉన్నాను, బట్ ఆల్రెడీ 3 అయింది కాబట్టి నేను ఆపాను ప్రస్తుతానికి. చూడండి, ఇప్పుడే తీసుకున్నాను. మళ్ళీ చూస్తున్నారు కదా, క్లోజ్ చేస్తాను నేను. అంటే ఇలాగే స్కాల్పింగ్ చేసుకుంటూ వస్తున్నాయి మొత్తం నేను మార్కెట్. ఎందుకంటే నాకు అంత అనుకూలంగా అనిపించిన మార్కెట్ ఇదే ప్లేస్మెంట్ అనేది. అట్లీస్ట్ ఈ ప్లేస్మెంట్లో 51,556 ప్లేసుల్లో ఓపెన్ అయితే కనుక మార్కెట్ ఓపెన్ అవ్వకపోయినా అక్కడ వెళ్ళి ఉంటే కనుక ఈ కన్సల్టేషన్ అనేది అక్కడ జరుగుంటే కనుక ఖచ్చితంగా తీసుకునేవాడిని నేను. సో ట్రెండ్ మనం గత 1 వీక్ నుంచి మీకు చెప్తున్నటువంటి ఒక మాట ఉంది కదా, ఆ రకంగా చూసుకున్నట్టయితేనేమో ఒక్క నిమిషం చూపిస్తా క్లియర్గా. చూస్తున్నారు కదా, 1 వీక్ నుంచి మీకు ఏం చెప్పాను నేను, ట్రేజర్ బాటమ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ ట్రేజర్ బాటమ్ ప్యాటర్న్ అనేది ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్ వల్ల ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్నాను. అదేవిధంగా పైకి వెళ్తున్నాడు వాడు, కానీ మనం ఎంట్రీ పొజిషన్ ఇవ్వట్లేదు. ట్రేజర్ బాటమ్ ఉంది కాబట్టి పైకే వెళ్తున్నాడు. మనకు చూడండి, లాస్ట్ వీక్ కొంచెం పైకి వచ్చింది, ఇప్పుడు ఈ వీక్ పైకి వెళ్తూ ఉంది. ఇట్లా పైకి వెళ్తూనే ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి ట్రెండ్లే ఉంది. ఈ ట్రెండ్లే ఉంది చూస్తారా, ఎస్ ఆ ట్రెండ్లే ఉంది. ఒక్క నిమిషం, ఈ ట్రెండ్ లేదు కదా చూస్తారు కదా, ఒక్క నిమిషం. సో ఈ ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది మార్కెట్. చూసారు కదా, వచ్చింది, టచ్ అయింది కరెక్ట్. ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బట్ అది పైకి వెళ్ళే మార్కెట్ అయినప్పటికీ కూడా మనకి పొజిషన్ సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి అంత దూకుడుగా ఎంట్రీస్ ఇచ్చి వ్యవహరించే పరిస్థితి ఉండదు. అందువల్లనే నేను అంత కాన్ఫిడెంట్గా ఎంటర్ కాకుండా, అంటే ఎందుకు నేను పుట్టికి ఎంటర్ అవ్వట్లేను అంటే మీకు ఒక ఐడియా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. మార్కెట్ అనేది చూడండి, 150 పాయింట్ల మధ్యలో ఉండిపోయింది కాకుండా ఎందుకు మనం పుట్టికి వెళ్ళట్లేము అంటే చూడండి, అట్లీస్ట్ ఈ ప్లేస్మెంట్కి యాజ్ పర్ అవర్
ఇది 15 minutes స్టార్ట్ ఫ్రెండ్స్. యాజ్ పర్ అవర్ ఛానల్ టెక్నికల్ టూల్ని ఆధారంగా చూసుకున్నట్లయితే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యి ఉండి చిన్న కన్సల్టేషన్ జరిగి ఉంటే ఖచ్చితంగా నేను కిందకి ఈ ప్లేస్మెంట్ వరకు అంటే సుమారుగా ఈ ప్లేస్మెంట్ వరకు ఇలా ఓపెన్ అయ్యి ఉంటే కనుక మనం ఈ ప్లేస్మెంట్ వరకు కూడా పుట్టుకునే వాళ్ళం, చిన్న ప్రాఫిట్ వచ్చిండేది. వాడు అలా రాకుండా వీడు ఇక్కడ చూడండి ఈ రెసిస్టెన్స్ ఓపెన్ అయ్యాడు, అక్కడే ఉండి కింద కన్సల్టేషన్ అయ్యి వాళ్ళ పైకి వచ్చి అక్కడి నుంచి అక్కడే ఉన్న తప్పితే అట్లీస్ట్ ఇలా వచ్చిన వాడు మార్కెట్ ఇట్లా వచ్చినా కూడా నేను ఎక్కడ కన్సల్టేషన్ జరుగుతున్నా ఖచ్చితంగా పుట్టుకెళ్ళేవాడిని నేను. ఈ సినారియో అలా రాకపోవడం వల్ల అటు చూసారు కదా, అది పైకి అటు ఇటు కిందకి ఎటుగా మధ్యలో ఉండి వాడు గేమ్ ప్లే చేయడం వల్ల నేను ఎంటర్ అవ్వకుండా వెయిట్ చేస్తూ ఉన్నా. హౌఎవర్ మనకి టెక్నికల్గా అనాలిసిస్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఎంటర్ అయ్యి ఈ చిన్న ప్రాఫిట్ని సొంతం చేసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ట్రేడ్ చేస్తూనే ఉన్నాను నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 5,000, 530, 550, 540. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు మళ్ళీ నేను సాయంత్రం కానీ రేపు కానీ కొన్ని మంచి స్టాక్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఏ స్టాక్స్ బయింగ్ పొజిషన్లో ఉన్నాయి, ఏది కొంటే ఎలా ఉండబోతుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్తో మీకోసం ఒక మంచి వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్టే చేసి ఉండండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. అదేవిధంగా మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనే ఉద్దేశం ఉంటే కనుక కొటక్ నియో నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా పంపిస్తున్నాను. కొటక్ నియో అనేది చాలా మంచి జీరో బ్రోకరేజ్ యాప్, మీరు తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి ఎవరైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కొటక్ నియో పెట్టాను, జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్ బ్రోకర్ ఇవన్నీ పెట్టాను. బట్ కొటక్ నియో అనేది జీరో బ్రోకరేజ్ కాబట్టి పెట్టుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.